రాజకీయాల్లో ఆవేశం ఎంత మాత్రం పనికి రాదన్నది అది జగమెరిగిన సత్యం. రాజకీయాల్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఒకటికి 100 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఆవేశపూరితంగా కానీ ఎమోషనల్గా కానీ నిర్ణయాలు తీసుకుంటే అది ఏ రోజుకైనా బెడిసికొట్టే అవకాశం ఉంటుంది, రాజకీయంగా దెబ్బతినే అవకాశం కూడా ఉంటుంది. ఇది తెలియడానికి షర్మిల గారికి చాలా సమయం పట్టింది. ఎనీహౌ ఆమె ఆలస్యమైనప్పటికీ జ్ఞానోదయమైంది. తెలంగాణలో తాను పోటీ చేయడం లేదని ఆమె అధికారికంగా ప్రకటించారు. కాంగ్రెస్కు మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించారు. ఆమె తాను ఎన్నికల బరి నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించడం వరకు ఓకే. కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడం అనే విషయంలో ఇప్పుడు వైసీపీ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ నాయకులు ఆమె నిర్ణయాన్ని ఆక్షేపిస్తున్నారు. ఎందుకంటే దాదాపు 11-12 ఏళ్ల క్రితం జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసి సిబిఐ ఈడీ కేసుల్లో చంచలగూడ జైల్లో 16 నెలల పాటు ఉంచిన సందర్భంలో ఆ కేసుల వెనుక ఉన్నది ఎవరు, ఆ కేసులు ఏ ఉద్దేశంతో అప్పటి కాంగ్రెస్ పార్టీ అంటే ఇక్కడ రాష్ట్రంలో అంటే ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అటు ఢిల్లీలో కూడా ఉన్న అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసి జైలుకు పంపింది ఆ పార్టీ అనే దానిపైన చాలా రచ్చ జరిగింది. అప్పట్లో చాలా ఆరోపణలు వచ్చాయి, చాలా విమర్శలు వచ్చాయి. ఇప్పటికీ చాలా సందర్భాల్లో వైసీపీ నాయకులు వాటిని గుర్తుకు తెస్తూనే ఉంటారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ మాట వినకపోవడం కారణంగానే, తాను ఓదార్పు యాత్ర చేస్తానని జగన్మోహన్ రెడ్డి గారు మొండిపట్టు పట్టిన కారణంగానే ఉద్దేశపూర్వకంగా సిబిఐ ఈడీ కేసులు నమోదు చేసినట్లుగా వైసీపీ నాయకులు మాట్లాడుతూ ఉంటున్న విషయాన్ని మనకు తెలుసు. ఒకసారి మనం అప్పట్లో అంటే ఆ సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయిన సమయంలో జగన్మోహన్ రెడ్డి గారి తల్లి గారు విజయలక్ష్మి గారు ఏం మాట్లాడారో ఒక్కసారి చూద్దాం. ఎందుకు చేస్తున్నారు, ఏం కారణం చూపించి చేస్తున్నారు, బయటకు చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఈ ప్రభుత్వంగా నా ప్రభుత్వంగా అంటే ఇప్పుడు విజయసాయి రెడ్డి గారిని అయితేనేమి, సునీల్ని అయితేనేమి, వీళ్ళందరూ నెలలు పెడతా ఉన్నారు, బెయిల్ కూడా ఇవ్వకుండా పెడతా ఉన్నారు. అదే ఆయన ఇప్పుడు మినిస్టర్ని పెట్టినారు, 4 రోజులకే బాగలేదని చెప్పి కేర్ హాస్పిటల్ చేర్పించినారు. అసలు న్యాయం ఉందా, చట్టం ఉందా, ఏం చేస్తున్నారు అసలు? మాకైతే ఏం అర్థం కావట్లేదు. ఈ రోజు మేము జగన్ అక్కడ వదిలేసిపోతే అసలు ఏం చేయాలనుకుంటున్నారో కూడా అర్థం కావట్లేదు మాకు. ఈరోజు ఆయన ప్రభుత్వాలు తీసుకొచ్చి నిలబెట్టి అంత చేస్తే ఈరోజు ఆయన కొడుకుని కస్టడీలోకి తీసుకుంటారు, కారణం చెప్పకుండా తీసుకుంటున్నారు. ఎందుకు చేస్తున్నారు అనేది కూడా అర్థం కావట్లేదు. ఈరోజు కోడల్ని, కూతుర్ను, నన్ను కూడా ఈరోజు వీధుల్లోకి నిలబెట్టారు. తను ప్రజలకు దూరం చేస్తున్నారు. ఈ 2.5 సంవత్సరం నుంచి ఆయనకు వచ్చే పాపులారిటీకి భయపడతా అన్నట్టున్నాయి ప్రభుత్వాలు. రేపు 18 వస్తే వాళ్ళ ఫేస్లు ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కాని పరిస్థితి. అందుకోసమని కేవలం అక్కడ పెట్టారు. కాబట్టి ప్రజలు న్యాయ నిర్ణేతలు ఆ రోజు కూడా ప్లీనరీలో చెప్పడం జరిగింది, నా బిడ్డను మీ చేతుల్లో పెడతానని. ఓకే, విజయలక్ష్మి గారి మనం వ్యాఖ్యల్ని విన్నాం. ఆమె చాలా స్పష్టంగా చెప్పారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ రాష్ట్రానికి చేసిన సేవలు, కాంగ్రెస్ పార్టీ కోసం చేసిన, కాంగ్రెస్ పార్టీ అభ్యున్నతి కోసం పడ్డ శ్రమ, కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి సంబంధించి వైఎస్ఆర్ గారు చేసిన కృషి, వాటన్నింటినీ కూడా మర్చిపోయి, ఆయన చేసిన కాంట్రిబ్యూషన్ను కూడా మర్చిపోయి కాంగ్రెస్ అధిష్టానం ఉద్దేశపూర్వకంగా తన కొడుకును జైల్లో పెట్టిందని అప్పట్లో విజయలక్ష్మి గారు ఆక్రోశాన్ని వ్యక్తం చేశారు. తనను, తన కోడల్ని, తన కూతుర్ని రోడ్ల పాలు చేశారని కూడా ఆమె ఆరోపించారు. అప్పుడు లోటస్ పాండ దగ్గర, అట్లాగే రోడ్లపైన ఆ ముగ్గురిని మనందరం చూసాం. విజయలక్ష్మి గారిని, షర్మిల గారిని, అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారి భార్య భారతి గారు, వీళ్ళందరూ చూసాం. అంటే జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం, అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబం ఆ సమయంలో ఎంత ఘర్షణకు గురైందో, ఎంత ఒత్తిడికి గురైందో మనకు తెలుసు. బికాజ్ ఆఫ్ ది కాంగ్రెస్ పార్టీ. ఆ సమయంలో ఆంధ్రప్రదేశ్లో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం పడిపోకుండా విశ్వాస పరీక్షలో నెగ్గడానికి తెలుగుదేశం పార్టీ సహకరించింది. అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా అప్పట్లో అంటే జైలు నుంచి బయటకు వచ్చిన సందర్భంగా అనుకుంటా ఒకసారి మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ తెలుగుదేశం 2 పార్టీలు తనను అణిచివేయడానికి
ఏ రకంగా కుట్రలు పన్నాయి, ఏ రకంగా తనను జైలుకు పంపించడానికి ప్రయత్నించాయి, అట్లాగే ఏ రకంగా తనకు బెయిల్ రాకుండా చేయడానికి అప్పట్లో ఎవరెవరు ఎటువంటి రోల్ ప్లే చేశారు, ఎర్రనాయుడు వగైరా వగైరా తెలుగుదేశం పార్టీ నేతలు ఢిల్లీలో వాళ్ళు కాంగ్రెస్ పార్టీతో ఎట్లా చేతులు కలిపారు ఏమిటి అనేది ఆ వివరాలన్నీ కూడా ఆయన అప్పట్లో చెప్పారు. సో ఇప్పుడు కమింగ్ టు షర్మిల ఇష్యూ. సో షర్మిల గారు ఏంటంటే తెలంగాణలో అసలు ఆంధ్రప్రదేశ్లో తన అన్నతో జరిగిన గొడవలు ఏమిటో మనకు తెలియదు, ఆ కుటుంబంలో ఏం జరిగిందో మనకు తెలియదు, అట్లాగే ఆర్థిక లావాదేవీలు వ్యవహారాలు వాటి గురించి మనకేం తెలియదు. బట్ ఆమె ఒక పొటెన్షియల్ లీడర్గా ఆమె దగ్గర అటువంటి వాక్పటిమ ఉంది, గ్లామర్ ఉంది. సో వైఎస్ రాజశేఖర రెడ్డి పుత్రిక అనే ఒక ఏమంటాం హోదా అని కాకపోయినా కూడా ఆ రకమైన ఐడెంటిటీ ఉంది, గుర్తింపు ఉంది. సో అందువల్ల ఏంటంటే ఆమె తనను తాను ఎక్కువగా ఊహించుకున్నారు, అతిగా ఊహించుకున్నారు, ఆవేశంతో నిర్ణయాలు తీసేసుకున్నారు, ఒక పార్టీని ఫ్లోట్ చేశారు. తెలంగాణలో రాజకీయాలు భిన్నంగా ఉంటాయి, తెలంగాణలో పాలిటిక్స్లో డైనమిక్స్ వేరుగా ఉంటాయనే విషయంలో ఆమెకు అవగాహన లేకపోగా, ఎవరు ఆమెకు అవగాహన కల్పించకపోగా ఆమె పార్టీ పెట్టి పాపం 1000 కిలోమీటర్లు పాదయాత్ర చేసి కాంగ్రెస్తో విలీనం చేయడానికి సంబంధించిన ప్రయత్నాలు కూడా ఒక దశలో విఫలమై రకరకాల ఇష్యూస్ అన్నీ కూడా జరిగాయి. మనం అంటే మనం ఎన్నిసార్లు మాట్లాడినా కూడా అది ఏమంటాం చరిత్ర చలనం అవుతుంది, అవసరం లేదు. సో ఇప్పుడు ఏంటంటే ఆమె అధికారికంగా శుక్రవారం నాడు ప్రకటించారు, మేము పోటీ చేయడం లేదు అని. సరే ఆమె పోటీ చేసినా, బహుశా ఆ పార్టీ పోటీ చేసినా పాలేరు అటువంటి 1-2-3 కాన్స్టిట్యూన్సీలో మేబీ ప్రభావం చూపే అవకాశం ఉంది. కానీ ఆ 3-4 సెగ్మెంట్స్లో కూడా పోటీ చేయడానికి ఆమె ఇష్టపడలేదు. మేబీ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ నుంచి ఆమెకి ఏమైనా సూచనలు వచ్చాయో తెలియదు, లేదా ఏదైనా వాళ్ళు మాట్లాడారేమో తెలియదు. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇస్తామనో, లేకుంటే కేంద్రంలో అధికారంలోకి వస్తే రాజ్యసభ సీటు ఇస్తామనో, మరి ఎటువంటి హామీ ఆమెకి ఇచ్చారో మనకు తెలియదు. అయితే షర్మిల ఏ పార్టీ అయితే తన అన్నను వేధించి అక్రమంగా కేసులు పెట్టి నానా రకాలుగా హింసించిందో ఆ పార్టీతో ఆమె జట్టు కట్టడం ఏమిటి అనే ప్రశ్న తెలుగు రాష్ట్రాల్లో వినిపిస్తోంది. ఇప్పుడు ఏంటంటే ఆ పార్టీని మొత్తంగా జెండా పీకేసే పరిస్థితి అనుకుందాం. ఇంకా ఆ పార్టీ దాదాపు ఉనికి కోల్పోయినట్లే. కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తామని మాత్రం ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడం అంటే తన అన్నను ఆ స్థాయిలో గతంలో ఏవైతే కేసులు పెట్టిందో, లేకుంటే ఇంకా రకరకాలుగా హింసకు గురి చేసిందో వాటన్నిటినీ షర్మిల గారు మర్చిపోయారా, లేకుంటే గతం గతహ అని అనుకున్నారా, తన రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమని ఆమె ఇటువంటి నిర్ణయాలు తీసుకున్నారా అనేది తెలియదు. కానీ సహజంగానే ఇప్పుడు వైసీపీలో ఒక చర్చకైతే దారితీస్తోంది. షర్మిల ఏమిటి ఇటువంటి నిర్ణయం తీసుకున్నారు? సో అన్నతో విభేదాలు రైట్ ఓకే ఉంటాయి, లేదా ఏమైనా గొడవలు ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య ఉంటాయి. రాజకీయంగా వాటిని ఎట్లా హ్యాండిల్ చేయాలి, లేకుంటే ఏ రకంగా ఒక సందర్భంలో కాంప్రమైజ్ కావాలి అనే ధోరణి, వైఖరి ఇవి కాకుండా ఏకంగా ఆమె తన అన్నను తప్పుడు కేసులో ఇరికించి ఉద్దేశపూర్వకంగా కేసులు పెట్టి జైలుకు పంపించి బెయిలు రాకుండా చేసి 16 నెలల పాటు ఉంచిన కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడం అన్నది షర్మిల గారికి రాజకీయంగా సరైనదేనా? షర్మిల గారు తీసుకున్న డిసిషన్ అది ఏ మేరకు వర్కౌట్ అవుతుంది? దీనిపైన ఎటువంటి విమర్శలు వస్తాయి? ఇప్పటికే విమర్శలు ప్రారంభమైపోయాయి. సో ఇంకా ఏ రకంగా ఉండబోతుంది ఏమిటనేది చూడాల్సి ఉంది.